ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేదరాక, డబ్బులు ఎట్లా సంపాదించాలో, నిధులు ఎట్లా సమకూర్చాలో చాదరాక విద్యార్థులకు సంబంధించిన హెచ్యు భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాల భూమిని కబ్జా చేసి అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చూస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యార్థి పరిషత్ కావచ్చు, బీజేపీ కావచ్చు, యువమోర్చా కావచ్చు పోరాడుతుంది. విద్యార్థుల భూములను ఒక్క ఇంచు కూడా, ఒక్క గుంట భూములు కూడా పోనీయకుండా కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తాను. అరెస్ట్ చేస్తా ఉన్నావు, లేడీస్ మహిళలు కాకుండా జుట్టు అట్టి లక్కబోతా ఉన్నావు రేవంత్ రెడ్డి. రేపు ఇదే సందర్భంలో నిన్ను కూడా ఈ ప్రజలందరూ కూడా జుట్టు అట్టి లాగుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి బూటకపు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాక ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక మంచి విద్యాలయానికి మంచి కేంద్రం. అటువంటి యూనివర్సిటీ యొక్క భూములను అమ్ముకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారుతున్నటువంటి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తా ఉన్నారు. ఆయన సీఎం అయిన పెద్ద పెద్ద భూములు అమ్మి 1000 కోట్లు కాంగ్రెస్ పార్టీకి పంపిస్తా ఉన్నాడు. అదేవిధంగా హెచ్యు భూములు పర్యావరణానికి హైదరాబాద్ గా హార్ట్ బీట్ గా ఉన్నటువంటి హెచ్యు భూములను అమ్మేసి 100,000 కోట్ల యొక్క బూటకపు అబద్ధపు అదేవిధంగా అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇదే బూటకం మాటలు చెప్తే కేసీఆర్ ని ఇంటికి పంపించురు బిడ్డ. అదే విధంగా ఈ రోజు రాబోయే రోజుల్లో నిన్ను కూడా తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నావు, ఒక్కసారి ప్రజలు ఆగ్రహిస్తే నువ్వు కూడా ఇంటికి పోతావు అని మరొకసారి హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. అప్రజాస్వామికమైన చర్యలకు బీజేపీ పార్టీ ఎలా స్పందిస్తున్నారు? ఇటువంటి చర్యలు బీజేపీ పార్టీ ఖండిస్తా ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణ వ్యాప్తం కావచ్చు కానీ బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఆ హామీలు ఎట్లా నెరవేర్చాలో తెలియకపోతే రేవంత్ రెడ్డి ఇటువంటి మంచి భూములను అమ్మేసి తెలంగాణ ప్రజలను అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేద విద్యార్థులకు మంచి నిలయం. అటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి యూనివర్సిటీలను భూములు అమ్ముకుంటే విద్యార్థులు పేద విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలని ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న అనేక మంది మహిళల మీద అదేవిధంగా దాడులు చేస్తూ వాళ్ళను జుట్టు పట్టుకొని బ్యానర్లు వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక పక్షులు, నెమలు, అదేవిధంగా జింకలు చనిపోతా ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు అంటే తెలంగాణ పరిపాలించాలి, ఇదే చెప్పిరా తెలంగాణ పరిపాలించాలని. తెలంగాణ ప్రజలు నువ్వు ఏ విధంగా పాలన ఇస్తా ఉన్నావు, పాలన మరిచి రోజు ఆస్తులు అమ్మి తెలంగాణకి ఏం చేస్తావని ఈ రోజు నేను రేవంత్ రెడ్డిని చేస్తా ఉన్నా. అంటే ప్రభుత్వం ఇలా చూసుకున్నట్టయితే విద్యార్థుల మీదనే ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటా ఉంది? అంటే మొన్న చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఆ సర్కులర్ జారీ చేసింది. ఇప్పుడు ఇలా చూసుకున్నట్టయితే హెచ్యు భూముల మీద పడ్డది. మరి దీని గురించి ఏం చెప్తారు? మరి మీరు విద్యార్థులు అయితేనే ఏం చేయరు. ఒక్కోసారి విద్యార్థులు ఒక్కొక్కసారి ఆగ్రహిస్తే రేవంత్ రెడ్డి మనం అందరం హిస్టరీ తెలుసు, చరిత్ర తెలుసు. చరిత్రలో విద్యార్థుల జోలికి వస్తే ప్రభుత్వాలు ఊలిపోయినాయి. అదే విధంగా రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థుల యొక్క జోలికి వస్తా ఉన్నావు, విద్యార్థుల యొక్క భూములు గుంజుకుంటా ఉన్నావు. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలు కావాల్సి కానీ విద్యార్థి లోకం ఏకమై బిడ్డ నేను దొక్కితే పాతాలని కోతామని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా రేవంత్ రెడ్డిని.